పేదలకు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్లు అన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి మనసున్న మహోన్నత వ్యక్తులని కొనియాడారు. ఆదివారం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా హాజరైన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్లు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు, పేద విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తనయుడు ప్రతీక్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తూ వారిలో తన కొడుకుని చూసుకుంటున్నాడని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి మనసున్న మహోన్నత వ్యక్తులని కొనియాడారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు, క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవకు మారుపేరుగా నిలిచారని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేదలకు, పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందించడంలో వారిది గొప్ప వ్యక్తిత్వమని అన్నారు. పేదలకు సహాయం అందించడంలో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తూ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చదువుకునే ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తున్నాడని పేర్కొన్నారు. కాగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ జట్లు రావడంతో విశేష స్పందన లభించింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కౌన్సిలర్లు, క్రికెట్ ఆర్గనైజర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆంగోతు ప్రదీప్ నాయక్, భువనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, జూలకంటి శ్రీనివాస్, ఆలకుంట్ల మోహన్ బాబు, బొజ్జ శంకర్, ఇంతియాజ్, బోగరి ఆనంద్, ఏర్పుల రవి, ఆమేద్, చిన్నాల జానయ్య, మధుసూదన్ రెడ్డి, పున్న గణేష్, ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, నాళ్ల వెంకటేశ్వర్లు, పారేపల్లి శ్రీనివాస్, ఏడుదొడ్ల వెంకట్రామరెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, పిల్లి రమేష్ యాదవ్, ముత్తినేని శ్యామ్, ఎండి ఖలీల్, గుండగోని సాయి, వజ్జ రమేష్, గాలి నాగరాజు, మామిడి కార్తిక్, పేర్ల ఈశ్వర్, మహమ్మద్, కంచర్ల ఆనందరెడ్డి, పాదం అనిల్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, ఈ జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకులు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుత్రుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారు చనిపోయి రేపు డిసెంబర్తో 13 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు అంటే క్రికెట్ టోర్నమెంట్ని 20 రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎల్ఆర్ గారు రావటం జరిగింది. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికీ 13 సంవత్సరాలుగా నల్గొండ టౌన్తో పాటు నల్గొండ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్యం పట్లనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఇంజనీరింగు, ఎంబీబీఎస్, అట్లాగే ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటున్నటువంటి పిల్లలకు హాస్టల్ ఫీజుల నుంచి మొదలుకుంటే కాలేజీ ఫీజుల వరకు
లక్షలాది రూపాయలని కోట్లాది రూపాయలని ఇప్పటికే మంత్రివర్యులు ఖర్చు చేస్తూ ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నల్గొండలో ప్రతీక్ ఫౌండేషన్తో జూనియర్ కాలేజీని కూడా నిర్మించారు. బొట్టుగూడ స్కూల్ కూడా నిర్మించబోతూ ఉంటారు. అట్లాగే క్రీడాకారులను ప్రోత్సహించడం కోసము ఈ టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి తన కొడుకును కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్నటువంటి మంత్రి గారు ఈ జిల్లాలో ఉండేటువంటి ఎదుగుతున్నటువంటి యువత మొత్తం కూడా అందరూ నా పిల్లల లాంటి వాళ్ళని భావించేసి క్రీడల్లో ఉండేటువంటి వాళ్ళను ప్రోత్సహించడానికి గేమ్స్, చదువుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ కావడానికి విద్యా అవకాశాలలో వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం అనేటువంటిది ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 13 సంవత్సరాల పాటు తన కొడుకే ఉన్నాడు అనుకునే పద్ధతుల్లో సేవ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న. తను చేస్తున్నటువంటి ప్రయత్నం, తను చేస్తున్నటువంటి కృషి, తను చేస్తున్నటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు పోవాలని భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితోని మంచిగా 20 రోజుల పాటు ఈ క్రీడల్ని సక్సెస్ఫుల్ చేసి మంత్రి గారికి ఫౌండేషన్కు మంచి పేరు వచ్చేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఈ క్రీడలు నిర్వహించాలని కోరుకుంటున్నారు. నల్గొండ పట్టణంలో 13వ వర్ధంతి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరు మీద నడుపుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసిన ముఖ్య అతిథులు విచ్చేసిన వీరేశం గారికి, అలాగే చైర్పర్సన్, టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి మేమందరూ రావడం ఒక అదృష్టంగా భావిస్తూ, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నో సామాజిక బాధ్యతతోని సోషల్ యాక్టివిటీ చేసుకుంటా, అందరినీ సమన్వయం చేసుకుంటా ప్రతి పేద కుటుంబానికి ఏదో రకంగా విద్యలోనూ వైద్యలోనూ ఉపయోగపడాలని వాళ్ళు చదువుకునే దాంట్లో అతను ఒక భాగంగా వాళ్ళ పిల్లలను చూసుకుంటూ వాళ్ళ బాబు పోయిన బాధలో ఉండకుండా వీళ్ళంతా నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడి పిల్లవాడు తననే అనుకొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక నల్గొండ జిల్లాకే కోమటిరెడ్డి బ్రదర్స్ అనే బ్రాండ్ నామకరణంతో చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటికీ ఎప్పటికీ మర్చిపోలేని ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకి అటు బడుగు బలహీన వర్గాలకు అందరికీ సేవలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్కి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ని నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 64 టీంలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. మొత్తం 63 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో జరగబోతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమైన టోర్నమెంటు 20వ తారీఖు నాడు ప్రతీక్ వర్ధంతి ఉందో ఆ రోజు నాడు ముగించే విధంగా ఈ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నల్గొండ పట్టణానికి సంబంధించిన, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అనేక టీములు కూడా పాల్గొంటూ ఉన్నాయి. వాళ్లకు ప్రేక్షకుల ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఐపీఎల్ ఏదైతే ఉందో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆ తరహాలోనే రూల్స్ను ఇక్కడ పెట్టడం జరిగింది. లోకల్ ప్లేయర్స్ 7, బయట నుంచి హైదరాబాద్ నుంచి కానివ్వండి వివిధ జిల్లాల నుంచి ప్లేయర్స్ని 4 తెచ్చుకునే విధంగా మొత్తం 11 మంది జట్టుగా ఈ టోర్నమెంటు నిర్వహించబడతా ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మంత్రి గారు. అదేవిధంగా రెండో బహుమతిని 1,16,000 రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 20 రోజులు కూడా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్లేయర్ల కోసం. ముఖ్యంగా ఎవరైతే బయట నుంచి వచ్చే ప్లేయర్లు, వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన ప్లేయర్లు, అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్స్లో పనిచేసే ఎంపైర్లు కానివ్వండి, అదేవిధంగా గ్రౌండ్స్మెన్స్ కానివ్వండి, అదేవిధంగా సీనియర్ ప్లేయర్లు, అదేవిధంగా ఇక్కడ కామెంటరీ చెప్పే వ్యక్తులు కానివ్వండి, అందరికీ కూడా భోజన వసతి కల్పించాలని రోజు 200 మందికి ఇక్కడ భోజన వసతిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఖర్చు ఉందో అంతా కూడా మా మిత్ర బృందం, అదేవిధంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారే స్వతహాగా వాళ్ళంతల వాళ్ళుగా వచ్చి ఈ కార్యక్రమానికి డొనేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పితే ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము డొనేషన్స్ అడగడం లేదు.
ఏదైతే వారు మనస్ఫూర్తిగా వచ్చి మేము కూడా ఇది కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళుగా వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వారు చనిపోయినప్పటి నుంచి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన మంత్రి గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. అందులో భాగంగా చదువుకునే విద్యార్థులకు ఫీజులు కట్టడం కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, ఏవైతే పెద్ద కోర్సులు చదువుకోవాలని బీద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇబ్బంది పడే బీద ప్రజలకు ట్రీట్మెంట్లు చేయించడమే కానివ్వండి, అదేవిధంగా నల్గొండలో ఇప్పటికే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీని కూడా నిర్మించడం జరిగింది. ఇంకా ఇప్పుడు బొట్టుగూడ స్కూల్ని కూడా 3 కోట్ల రూపాయలతోటి నిర్మించబోతా ఉన్నారు. ఇట్లా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు, వైద్యపరమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల గుండెల్లో ప్రతీక్ని చిరస్థాయిగా చూసుకోవాలనే ఏదైతే మంత్రి గారి సంకల్పం ఉందో దానికి భగవంతుడు కూడా మంచి చేయూతనిచ్చి వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగే విధంగా వారికి మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంటు 20వ తారీఖు నాడు ఫైనల్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి నల్గొండ అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆ రోజు కూడా నల్గొండ ఎంపీ గారిని, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి నల్గొండ ప్రజల మెప్పు పొందుతాం. అదేవిధంగా ఈ ఎన్పిఎల్ టోర్నమెంట్ని కూడా ప్రజలు ఆదరించి ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా ప్రజల్ని కూడా కోరుతాము.